నమస్కారం అండి. నేను డాక్టర్ క్రాంతి శిల్ప, గైనిక్ కన్సల్టెంట్, కేర్ హాస్పిటల్స్, బంజారా హిల్స్. గర్భస్రావం అంటేనే అబార్షన్ అండి. సో, అబార్షన్ అనేది ఎందుకు అవుతుంది అంటే, ఎయిదర్ క్వాలిటీ ఆఫ్ ఎంబ్రియో అంటే బేబీ లోపలున్న ఎంబ్రియో అనేది క్వాలిటీ బాలేకపోతే, ఆ క్వాలిటీ అనేది ఎయిదర్ ఎగ్ క్వాలిటీ వల్ల బాలేకుండా ఉండొచ్చు, లేదా స్పెర్మ్ క్వాలిటీ వల్ల లేకుండా ఉండొచ్చు. సో, ఎంబ్రియో క్వాలిటీ గానీ బాలేకుండా ఉన్నా కూడా మనకి అబార్షన్ రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. లేదా అన్‌కంట్రోల్డ్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అంటే సివియర్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదా ఎయిదర్ ప్రొలాక్టిన్ ప్రాబ్లమ్ కానీ సివియర్‌గా ఏమన్నా కూడా ఉంటే కూడా మనకి అబార్షన్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి ఏం చూస్తామంటే సర్వైకల్ ఇన్‌కాంపిటెన్స్ అనమాట. అంటే బేబీ పెద్దదవుతున్న కొద్దీ ఆ సర్విక్స్ అనేది, ఆ గర్భసంచి కింద పార్ట్ సర్విక్స్ అంటామనమాట. ఆ సర్విక్స్ కానీ పట్టుకోలేకపోతే దాన్ని మనం ఇన్‌కాంపిటెన్స్ అంటామనమాట. అంటే పట్టుకోలేకుండా ఆ కింద ద్వారం అనేది ఏదో తెరుచుకుంటా పోవడం కానీ, ఓపెన్ అవుతా ఉన్నప్పుడు దాన్ని ఇన్‌కాంపిటెన్స్ అంటాం. ఇవన్నీ కూడా మోస్ట్ కామన్ కాజెస్ అనమాట అబార్షన్ అయ్యేదానికి. సో, అన్‌కంట్రోల్డ్ డయాబెటిస్ కానీ, ఏమైనా క్రోమోజోమ్‌లో అబ్నార్మల్ బేబీస్ ఉంటే కూడా ఇవన్నీ కూడా మనకి అబార్షన్ అనేది అయిపోతుంది. సో, ఫస్ట్ మోస్ట్ కామన్ సింప్టమ్ ఏంటి అంటే కంటిన్యూయస్‌గా స్పాటింగ్ అవుతూ ఉంటుంది కొంతమందికి. అంటే కంటిన్యూయస్‌గా స్పాటింగ్ అవుతున్నా, లేదా ఎక్సెసివ్‌గా బ్లీడింగ్ అవుతున్నా కూడా లోయర్ అబ్డామినల్ పెయిన్ అంటే గర్భసంచి ఉన్న చోటు కాన్స్టెంట్‌గా డ్రాగింగ్ పెయిన్ ఉంటుందనమాట. ఇట్లా కాన్స్టెంట్‌గా ఏమన్నా పెయిన్ ఉన్నప్పుడు గానీ, ఏమన్నా లేదా ఎక్సెసివ్‌గా డిశ్చార్జ్ అనమాట. నార్మల్‌గా ప్రెగ్నెన్సీ టైంలో కొంచెం వైట్ డిశ్చార్జ్ అనేది కామన్ అండి. అట్లా కాకుండా ఎక్సెసివ్‌గా వైట్ డిశ్చార్జ్ అవుతుంటే కూడా తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్లారు అంటే, సో, దానికి తగ్గ ఇన్వెస్టిగేషన్స్ అవన్నీ చేపిచ్చి ట్రీట్మెంట్ పెట్టగలిగాము అంటే చాలా మట్టుకు ఈ అబార్షన్ రిస్క్ అనేది తగ్గించవచ్చు. ఎందుకంటే ఈ అబార్షన్ కంట్రోల్ చేసేదానికి కొన్ని మెడికేషన్స్ ఉన్నాయండి. అవన్నీ కరెక్ట్ టైంలో గానీ స్టార్ట్ చేయగలిగాము అంటే అబార్షన్ రిస్క్ అనేది చాలా మట్టుకు తగ్గుతుంది. ఈవెన్ సర్వైకల్ ఇన్‌కాంపిటెన్స్‌కి కూడా స్టిచ్ అనేది వేస్తామనమాట. కింద నుంచి సర్వైకల్ స్టిచ్ అవి వేసినప్పుడు అబార్షన్ రిస్క్ అనేది తగ్గుతుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.